చేస్తున్నాను. మీ పేరేంటి? శ్రీనివాస్ కదా? శ్రీనివాస్ నా పేరు. చెప్పండి, చెప్పండి, మాట్లాడదాం. ఏమంటే ఇక్కడ ఏమంటే చేసుకోండి, దాని తప్పలేదు. చేస్తాను. మీ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. నేను నక్కార్సేన్ హిందూ అంటండి, అందరూ హిందూ కానే కాదు. ఇప్పుడు హిందూ అనేది లేదు, సనాతనం అందరం మనంతా సనాతన కరెక్ట్ పలకలేకపోతున్న సనాతనలు కాదండి, సనాతనం. సనాతనులము అంటే ఏది ఎక్కడుంది? మీరు సనాతన ధర్మము పాటించే వాళ్ళంతా. నా మాటేనండి. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి చెప్పండి, ఒక మాట చెప్పండి సూటిగా. సనాతనము అంటే శాశ్వతము, అంటే అది దేవుని ద్వారా ఏర్పడినది. ఏ దేవుడి ద్వారా? ఏ దేవుడి ద్వారా అంటే విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు ఎవరు? పెట్టినటువంటి విరాట్ పురుషుడు ద్వారా ఏర్పడినది. విరాట్ పురుషుడు ఎవరు? విరాట్ పురుషుడు ఎవరంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం చెప్పింది. అదే వేదం చెప్పిన విరాట్ ఆది పురుష. ఎవరు ఆది పురుష? ఆది పురుషుడు ఎవరంటే ఆయన పేరు విరాట్ పురుషుడు. ఎవరు? మళ్ళీ అదే చెప్తున్నాను, ఎవరు? ఆయన పేరు విరాట్ పురుషుడు. అంటే అది ఎవరు? నీ పేరు ఎవరు? మన కంగారు పడుతున్నారు చూసారా, ఏమీ తెలియదు మాట్లాడడం. కంగారు పడడం కాదు, పడదు. మెల్లిగా స్లో శ్రీనివాస్ గారు, నేను చెప్తాను సార్. ఆ సనాతనం గురించి నేను చెప్తాను. ఇందాక మీరు అన్నారు కదా, ఇజ్రాయెల్ పుట్టలేదు అన్నారు కదా. ఇజ్రాయెల్ గాని ప్రపంచంలో ఉన్న మనుషులందరూ గాని ఎవరికి పుట్టారు? ప్రపంచంలో ఉండే మనుషులంతా పుట్టిన మనువుకు పుట్టినారండి. మనువుకు పుట్టారు. ఏది ఎక్కడ? మనువుకు పుట్టిన వాళ్ళంతా ఎవరికి పుట్టారు? మనువు ఎవరికి పుట్టారు? మనువు బ్రహ్మ యొక్క ఎడం భుజం. ఇందాకలో తప్పు మాట్లాడారు కదా, చాలా స్పీడ్ గా ఫ్లో లో ఒక మాట అన్నారు. ఏమన్నారు మీరు? ఏమన్నా? ఇజ్రాయెల్ కి పుట్టలేదు కదా అని అన్నారు కదా, అన్నారా లేదా? అన్నారా? అన్నాను. అంటే మీరు హిందువులు చూపించకండి. ఏమండి శ్రీనివాస్ గారు, మీరు వయసులో పెద్దోళ్ళు అయితే అవుతుంది, నా ముందు చాలా చిన్నోళ్ళు. మీరు మీ తెలివితేటలు ఎవరి దగ్గర చూపించండి, నా దగ్గర చూపించకండి. జాగ్రత్తగా వినండి. అండి ఇందాక ఏమన్నారు చెప్పండి. ఏమన్నారు? మీరు ఏమన్నారు చెప్పండి, మీ నోటితోని. నేను రికార్డ్ చేస్తున్నాను. ఎవరికి పుట్టలేదన్నారు? మీరు ఏమన్నారు చెప్పండి. ఎవరికి పుట్టలేదన్నారు? ఎవరికి పుట్టలేదన్నారు అంటే మీ తెలివితే చెప్పానా? మీ మడతనాలిక ఇది నా దగ్గర చేయకండి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. మీలాటోళ్ళు 100 ఫోన్లు నాకు వస్తాయి. జాగ్రత్తగా మీరు ఎవరికి పుట్టారన్నారు? మాట అనాలి, మాట మీద నిలబడాలి, అబద్ధం ఆడకూడదు. చెప్పండి, ఎవరికి పుట్టారన్నారు? ఇజ్రాయెల్ వాళ్ళకి పుట్టలేదు అని అన్నారు కదా. మరి ప్రపంచంలో మనుషులందరూ ఎవరికి పుట్టారు? మనుషులకే కదా మనుషులు పుడతారు. మనుషులకే కదా. మరి ఎందుకన్నారు మాట? ఆగండి, ఇజ్రాయేలీలు మనుషులా లేకపోతే పశువులు? అంటే ఉండండి, నేను మాట్లాడినాను సార్. మీ తెలివితేటలు చెప్పాను కదా. మీ తెలివితేటలు, మీ సనాతనం ఏంటంటే ఆ హోల్స్ నాకు చెప్పకండి సార్. అవన్నీ నా చిన్నప్పటి నుంచి అనుభవించి మీ దగ్గర ఉండండి సార్. ఆగండి, బాగుండి, ఎక్కడ నిలబడండి. శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడ జంప్ అయితే నేను అటు ఇటు వెళ్ళాం. మీరు ఎక్కడే నిలబడతాను మిమ్మల్ని. అన్నారా లేదా? మరి మనుషులందరూ ఎవరికి పుట్టారు? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మనువుకు పుట్టినారండి. మనువు పుట్టినట్టు ఏది ఆధారం ఏది? ఇప్పుడు మనువు ఎక్కడ పుట్టాడు? అంటే మనువు నుంచి మానవులు వచ్చినారు. అది ఎక్కడ వచ్చారు? ఏది మనువు నుంచి మానవులు వచ్చినట్టు ఆధారం ఏది? ఇప్పుడు మన ధర్మశాస్త్రంలో కూడా, మన ధర్మశాస్త్రం మీరు రాసుకున్నారు, నేను రాసుకుంటే నేను కూడా చెప్తాను. రాజు రాసుకున్నాడు. అది ఎవరు రాశారండి? మనువు వచ్చి కృతయుగంలో వాడు. కృతయుగం ఎప్పుడు వచ్చింది? కృతయుగం ఎప్పుడు వచ్చింది కూడా చెప్తాను. కృతయుగం ఎప్పుడు వచ్చింది అంటే 17,28,000 సంవత్సరంలో కృతయుగము. రైట్, వెరీ గుడ్. 12,96,000 సంవత్సరంలో త్రేతాయుగము. వెరీ గుడ్. మళ్ళీ తర్వాత 8,64,000 సంవత్సరంలో ద్వాపరయుగము. 4,32,000 సంవత్సరంలో కలియుగం. అంటే కలియుగానికి డబ్బులు వచ్చి. వెరీ గుడ్. వేరండి ఇప్పుడు నేను చెప్తాను మిగతాది, ఓకేనా? ఐ టెల్ యూ. ఈ 4 యుగాలు జరగలేదు, ఈ 4 యుగాలు కల్పితం. ఉందండి, ఈ 4 మానవ యుగాలా లేకపోతే ఇంకేం యుగాలా? అది కరెక్ట్ గా అడిగారు. మానవ యుగాలు అంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్కాచారం మానవ యుగాలు. 4 మానవ యుగాలేనా? 4 మానవ యుగాలేనా? 4 మానవ యుగాలే కదా. సైన్స్ ఏం చెప్పిందంటే మనిషి పుట్టి అసలు లక్షల సంవత్సరాలే అవ్వలేదని చెప్పింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సైన్స్ మీరు కంగారు పడకండి, ఉండండి. ఇప్పుడు మీరు ఎక్కడ బతుకుతున్నారు? ఏ కాలంలో బతుకుతున్నారు? కరెక్ట్ చెప్పండి, ఏ కాలంలో బ్రతుకుతున్నారు? సైంటిస్టులు చెప్పినటువంటి వాళ్ళ యొక్క లెక్కాచార ప్రకారం 45 కోట్ల సంవత్సరాల క్రితం మాట్లాడింది. 45 కోట్లు ఉండండి. 45 కోట్లు కాదండి, ఉండండి. 45 కాదండి, మీరు తప్పు చెప్తున్నారు. నేను చెప్తానండి. సైన్స్ 4.5 బిలియన్ ఇయర్స్ అంటే ఎంత? 4,50,00,000 సంవత్సరాల క్రితం.
45 లక్షల 4,50,00,000 సంవత్సరాల క్రితం. మరి మీకు తెలియకపోతే నేను చెప్తాను, అందుకే మీరు ఏదో పిచ్చి లెక్కలు చెప్తారు ఏంటండి, మీకు అందుకే చెప్తున్నాను ఆ సనాతనాన్ని పక్కనట్టండి, మీకు ఏది తెలియదు. కాదు, ఇందాక లెక్కలు చెప్పారు అవన్నీ సనాతన లెక్కలు. ఉండండి, కాకి లెక్కలు చెప్పకండి సార్, ఉండండి. మీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు, మీ వయసు ఎంత? నేను తర్వాత చెప్తాను, ముందు మీ వయసు ఎంత చెప్పండి సార్. నాది 40 సంవత్సరాలు. అంతే? అంతే, 40 years. అంతేనా? 40 సంవత్సరాలు దేన్ని బట్టి లెక్కేశారు? 40 సంవత్సరాలు దేన్ని బట్టి లెక్కేశారు? ఏ క్యాలెండర్ బట్టి లెక్కేశారు చెప్పండి నాకు, ఏ యుగాన్ని బట్టి, ఏ తరాన్ని బట్టి చెప్పండి. విషయం వచ్చింది, మీరు అంటున్నారు క్యాలెండర్ అనేది ఇవన్నీ వద్దు నాకు, ఇప్పుడు దేని నుంచి లెక్కెట్టారు కరెక్ట్ చెప్పండి నాకు. త్రేతాయుగమా, కలియుగమా, ద్వాపర యుగమా, లేకపోతే ఏది కృత యుగమా? కలియుగం ప్రకారం క్యాలెండర్ ప్రకారం చెప్పండి. మేము కలియుగం ప్రకారం మీరు ఎప్పుడు పుట్టారు? మనకు మామూలుగా కలియుగంలో 2 శకాలు ముఖ్యంగా. మీకు మాట చెప్తాను, తడబడకండి, కంగారు పడద్దు, చాలా క్లారిటీగా క్లియర్ గా అడుగుతాను, కంగారు పడద్దు. మీ సనాతనంలో ఉన్న హోల్స్ అన్ని నేను చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఏదో ఉండండి సార్, ఉండండి సార్, ఉండండి సార్, కంగారు ఎందుకు? మనువు పుట్టాం అన్నారు కదా మనం అందరం, అంతేనా? మనువు ఎప్పుడు పుట్టాడు? మనువు ఎప్పుడు పుట్టాడంటే బ్రహ్మ మానసిక పుత్రులు పుట్టిన తర్వాత మళ్ళీ మైథున సృష్టి మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో కుడి భుజం నుంచి మనువును, ఎడమ భుజం నుంచి శతరూపను పుట్టించాడు అనమాట. అవును, అదే అదే అంటే మనం ఎవరో అమ్మలకు పుట్టలేదు, మనం ఎలా పుడతాం అంటే, ఉండండి సార్, మరి ఉండండి. బ్రహ్మ ముఖం నుంచి ఎవరో బ్రాహ్మణ్స్ పుట్టారు. ఉండండి సార్, నేను చెప్తాను వినండి సార్, తర్వాత మాట్లాడదురు. బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణ్స్ పుట్టారు, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, అంతేనా? అంతేనా? తొడల నుంచి అలా ఉండండి, నేను చెప్పి ఎలా కాదేటి, మీ దగ్గర రాసి ఉన్నది అందులో ఉన్నది, అది మీ మను ధర్మ శాస్త్రంలో ఉన్నది, మళ్ళీ కాదంటారేటి? ఇప్పుడు నేను మీ మను ధర్మ శాస్త్రంలో ఉందా లేదా చెప్పండి, ఉండండి. 2 minutes చెప్పండి. బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టినారు అంటే, ముఖము అంటే ఉద్దేశం అక్కడ సింబాలిక్ గా వాడినారు. సింబాలిక్ అంటే ముఖము అనేది దేనికి మనకు వస్తుంది? మాట్లాడడానికి మనకు వస్తుంది, తర్వాత ఉపదేశానికి మనకు వస్తుంది ముఖము, తర్వాత మనము అసభ్య పదాలు తప్పుగా మాట్లాడద్దు అని ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు, మీరు బ్రాహ్మణ? నాకు తెలుసు, మీరు మాట్లాడుతున్నారు, మీరు బ్రాహ్మణ్ అని నాకు తెలుసు. ఎందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు మీరు? బ్రహ్మకి ఎలా పుట్టారు? బ్రహ్మకి ఎలా పుట్టారు కాదు అక్కడ. మరి ఆ కాదక్కడ అంటే కుదరదు, అలాగే రాసి ఉంది. మీరు మడత ఎట్టేసి నేను చెప్పనండి, మీకు చరిత్ర చెప్తాను వినండి సార్, మీకు చరిత్ర చెప్తాను వినండి, మీకు చరిత్ర చెప్తాను. ఇప్పుడు చెప్తాను. హనీ జాన్సన్ కూడా మంచిగా మాట్లాడి, మంచిగా 10 మందికి తిట్లు లేకుండా మాట్లాడితే నువ్వు కూడా. నేను కూడా బ్రాహ్మణ్ణే, మరి నా క్యాస్ట్ బ్రాహ్మణుడు అని ఎందుకు రాయట్లేదు? నేను బాగానే మాట్లాడుతున్నా, బ్రాహ్మణుడు అని రాయించండి, రాయండి సార్. అదొద్దు, ఈ కథ వద్దు. ఏమండి మీరు సార్, తరతరాల నుంచి ఈ భారతదేశాన్ని మోసం చేస్తున్న ఒక, బాధపడకండి అనేస్తాను, మీరు అనుకున్నా సరే ఈ భారతదేశాన్ని మోసం చేస్తుంది బ్రాహ్మణిజం సార్, అందులో మీరు ఒకరు. ఈ భారతదేశాన్ని మోసం చేస్తుంది బ్రాహ్మిన్స్ సార్, అందులో మీరు ఒకరు. నేను చెప్తానేనండి, ఎనీ జాన్సన్ నేను, నాకు తత్వం తెలుసు, నా క్యాస్ట్ కాపు, దాన్ని తీసేసి ఇప్పుడు మీరు బ్రాహ్మణ్ అని రాయించాలి. రాయిస్తారా? రాయించండి, ఇప్పుడు రాయించండి, నాకు రాయించండి. ఇప్పుడు రాజ్యాంగం ఒప్పుకుంటే మీ తెలివితేటలు చాలా ఉన్నాయి. పూర్వకాలంలో ఎవరికి రాశారా? పూర్వకాలం ఎవరికి రాయలే. మరి ఎందుకు రాయలేదు? ఇప్పుడు నేను చెప్తాను, అది ఎందుకు రాయలేదు, అది చెప్పండి నాకు. వేమన వచ్చి బ్రాహ్మణుడు కాదు, కానీ వేమన శతకము బ్రాహ్మణుడు కూడా చదువుతాడు. ఎందుకు చదువుతాడు చెప్పు? ఏమండి ఇవన్నీ నాకు వద్దు. బ్రాహ్మణుడిగో చూడండి, ఒక గతి లేకపోతే ఉండండి, ఉండండి సార్, నేను చెప్తాను. ఒక గతి లేకపోతే ఏదైనా, బ్రాహ్మణుడు ఏం పని చేయాలి చెప్పండి, మీరు కరెక్ట్ చెప్పండి. బ్రాహ్మణిజం కోసం మాట్లాడదాం. బ్రాహ్మణుడు ఏ పని చేయాలి? బ్రాహ్మణుడు ఏ పని చేయాలి అంటే, మిగతా వాళ్ళకు అంటే ఇప్పుడు మీకు యేసు అనేవాడు గొర్రెల కాపరి. మళ్ళీ యేసు అనేవాడు అనకూడదు, వారు మర్యాద, వాడు వీడని మాట్లాడకూడదు. నేను ఇంకా మాట్లాడగలను, మీకు కూడా మర్యాద, యేసు ప్రభుకి మర్యాద ఇవ్వకపోతే. వాడు కాదు, వారు, రెస్పెక్ట్ ఫస్ట్. యేసుక్రీస్తు వారు అనాలి, వాడు వీడంటే నేను ఇంకా చాలా వెళ్ళిపోతాను. వాడు కాదు, వారు. యేసు అనేవాడు వారు, ఎస్, రెస్పెక్ట్ ఫస్ట్. ఎట్లా అంటున్నారు, కాపరిని ఎట్లా అంటున్నారు? ఒక బ్రహ్మ మార్గాన్ని అంటే, బ్రాహ్మణుడు అంటే అర్థం ఏమంటే బ్రహ్మం జానాది బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు. ఇక్కడ క్యాస్ట్ కాదు సార్. ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ కాదు అంటారు. బ్రాహ్మణిజం అంటే క్యాస్టేనండి, క్యాస్టిజం కాదు, అది క్యాస్టే సార్. ఇప్పుడు ఉన్నది క్యాస్టే సార్. ఇప్పుడు కాదు, రాజ్యాంగంలో దాన్ని ఏమంటారు? రాజ్యాంగంలో క్యాస్ట్ అని మీరు ఇప్పుడు చేర్చినారు. ఎవరు చేశారు? మరి మీరు ఎందుకు తీయించేయాలి కదా?
మేము క్యాస్టే కాదు అసలు అని మీరు చెప్పలేదేమి, మరి ఎందుకు రాయించుకొని రిజర్వేషన్లు తీసుకున్నారు? ఇప్పుడు మోడీ గారు సార్ మళ్ళీ సార్ మీరు ట్రిప్ అవ్వకండి, నా మాట వినండి సార్, మీరు జంప్ అయిపోవద్దు, ట్రిప్ అయిపోవద్దు, జాగ్రత్తగా వినండి, నేను జంప్ బాగా వినండి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, నేను మాట మీకు సో నాకు కూడా చాలా సంతోషం, మీకు ఒక మంచి మాట చెప్తాను. మీరు నిజంగా నికార్చైన బ్రాహ్మణులు అయితే, బ్రాహ్మణిజం అనేది క్యాస్ట్ కాదు. ఇప్పుడు మాకు సర్టిఫికెట్ లో బ్రాహ్మణులని తీసి పారేయండి. మేము ఏమంటే మేము కేవలం ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని అందరికి చెప్పేవాళ్ళం. ఉండండి, బ్రహ్మజ్ఞానం వచ్చిన ప్రతివాడు బ్రాహ్మణుడే, కాబట్టి బ్రాహ్మణుడు అనే క్యాస్ట్ లేదని చెప్పి మన మోదీ గారికి అర్జీ పెట్టండి మీ బ్రాహ్మణ్స్ అందరూ. నేను ఎన్నోసార్లు అర్జీ పెట్టాను. ఇప్పుడు ఓ పని చేద్దాం, మీరు ఒక్కరు పెడితే అవ్వదు. వినండి, నా మాట వినండి సార్, మీరు ఒక్కరు పెడితే అవ్వదు. మీ బ్రాహ్మణులు ఉంటాయి కదా, మీ బ్రాహ్మణ సంఘాలు ఉంటాయి, మీ బ్రాహ్మణ కమ్యూనిటీ ఉంది, అందరికి చెప్పండి సార్, పిలిపివ్వండి. లేకపోతే మీ నంబర్ ఇచ్చి నేనేం చేస్తానంటే నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు మీ నంబర్ ఎలాగా ఉంది, ఒక నిక్కర్సైన ఉండండి సార్, నేనేం చెప్తానంటే ఒక నిక్కర్సైన బ్రాహ్మణుడు గారు బ్రాహ్మణిజం అనే కులాన్ని తీసేయాలని అంటున్నారు, మిగతా బ్రాహ్మణ్స్ అందరూ కూడా దీనికి ఆయుత్తపడండి అని చెప్తాను నేను. ఒకటి పాయింట్ అయిపోయింది. ఉండండి, రెండో దానికి మనం వెళ్దాం. బాగా బ్రాహ్మణుడు అనేవాడు ఏ పని చేయాలి? బ్రాహ్మణుడు అనేవాడు ఏ పని, మిగతా వాళ్ళ అందరికి కూడా సన్మార్గంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏం చేయాలి? సన్మార్గం అంటే భగవంతుని మార్గం. ఏ మార్గం? భగవంతుని మార్గం అంటే ఏ మార్గం? దాంట్లో పాస్టర్లు ఎలా ఉంటారో ఇక్కడ బ్రాహ్మణులు కూడా బ్రహ్మం వైపుకు, దేవుని వైపుకు తీసుకు, అంతే కదా. బ్రాహ్మణిజం అంటే సత్య మార్గంలోని సనాతన ధర్మంలోని వీళ్ళందరినీ నడిపించాలి, అంతేనా మీ ఉద్దేశం? అంతే కదా. మరి కొంచెం హోల్డ్ మీరు ఆగితే నేను మాట్లాడతాను. మరి ఈ రోజు బ్రాహ్మణులు బాగా ఉండండి, టీచర్లుగా పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారు, అమెరికాలోకి వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణుల పిల్లలు ఎవరిని కూడా గుళ్ళోని అర్చకత్వం చేయనివ్వకుండా ఈ రోజు ఏం చేస్తున్నారంటే రాజకీయాల్లో కూడా వెళ్ళారు. మరి ఇదంతా ఏంటిదంటారు? రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు, అట్లా ఆ విధంగా వెళ్ళిపోతున్నారు, ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. అంటే దాంట్లోకి వెళ్ళినప్పుడు, ఈ మార్గం నుంచి పక్కకి వెళ్ళినప్పుడు వాడు ఇప్పుడు రాజకీయాలకు వెళ్తే వాడు క్షత్రియుడు అయిపోతాడు. అక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాడు ఎందుకు క్షత్రియుడు అయ్యాడు. మరి అదే పెట్టు, క్షత్రియుడు అవ్వలేదే. సర్టిఫికెట్ లో ఉండండి, సర్టిఫికెట్ లో బ్రాహ్మణుడు అనే ఉంటది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండండి, రాజకీయాల్లోకి వెళ్తే క్షత్రుడు అయ్యాడు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడిగితే ఏమైనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోకి వెళ్ళినప్పటికీ ఏమవుతాడు వాడు? సాఫ్ట్వేర్ దేని సంబంధం అది చెప్పండి, మీరు చెప్పాలి, నేను అడిగాను సమాధానం చెప్పాలా? సాఫ్ట్వేర్ వచ్చి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇప్పుడు దీనికి సంబంధించింది కదా, మనకు సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ. అవునండి, అవునండి. ఇప్పుడు చెప్తాను, సాఫ్ట్వేర్ లో ఉండండి చాలా శాఖలు ఉన్నాయి. కంప్యూటర్ ఉండండి, క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉంది, రోబోటిక్స్ ఉంది, ఓకేనా. ఈ రోజు AI అని ఉంది, ఓకేనా. ఇలా చాలా ఉన్నాయి. ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉండండి. ఇలా చాలా మంది. రెండు మాటలు వినండి నాది. ఒక అమెరికాకి, ఇక్కడ నుంచి అమెరికా, యూరప్ కంట్రీస్ కి, లేదంటే పాశ్చాత్య దేశాలకి అందరూ ఏం అవుతున్నారంటే ఇక్కడ నుంచి బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. ఉండండి, పూర్వం నుంచి మీరు ఉండండి, మీ సనాతన ధర్మంలో పూర్వం నుంచి వచ్చినటువంటి ఈ బ్రాహ్మణిజాన్ని, అర్చకత్వాన్ని వదిలేసి సంపాదనలోకి వెళ్ళి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? అదే అడుగుతున్నాను, నా సూటి ప్రశ్న. ప్రతి దాంట్లో టీచర్స్ గా ఉన్నారు, జాబులు చేస్తున్నారు. రైల్వే ఏమంటారంటే ఇండియన్ రైల్వేస్ లో ఉన్నారు, పబ్లిక్ సెక్టర్స్ లో ఉన్నారు, ఓకేనా, అధికారులుగా ఉన్నారు, నాయకులు అవుతున్నారు. ఇలా అందరూ కూడా ఎక్కువ మంది ఉన్నది బ్రాహ్మిన్సే, అత్యధిక పోస్టులో ఉన్నది బ్రాహ్మిన్సే. దానికి ఏమంటారు? అత్యధిక పోస్ట్ లో బ్రాహ్మిన్స్ ఉన్నారు అంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్, ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏమైనా బ్రాహ్మిన్స్ మాత్రమే ఇస్తున్నామని సార్, నేను అడిగింది మీ బ్రాహ్మణుల కోసం అడుగుతున్నాను, ఇంకొకరి కోసం నేను అడగలేదు. మీరు బ్రాహ్మణ్స్ కోసమే మాట్లాడాలి, ఇంకొకరి కోసం మీకు అనవసరం. ఎందుకంటే మీరు ఇక్కడ మాట్లాడితేనే నిజమేంటో సమాజానికి తెలియాలి. అప్పుడు చెప్పండి. నేను చెప్తాను వినండి. ఇక్కడ తెలివి అనేది ఒకరి సొత్తు కాదండి. మళ్ళీ ఈ మాట నేను ఎందుకంటానంటే బాగా వినండి, తెలివి అనేది ఒకటి సొత్తు అని కాదని మీకు తెలిసినప్పటికీ కూడా తెలివి ఎవరికి ఇవ్వకుండా నేను బాగా చెప్తాను వినండి. ఈ రోజు ఎవరికి కూడా భారతదేశంలో చదువు అందకుండా చేసిన ప్రప్రథమైన వ్యక్తులు ఎవరంటే బ్రాహ్మణ్స్. ఉండండి, ఈ భారతదేశం ఉండండి, నా మాట అందరూ చదువుకున్నారంటే మీ వల్ల కాదు, భారతదేశానికి క్రిస్టియానిటీ రావడం వల్ల. క్రిస్టియానిటీ వచ్చి స్కూల్స్ పెట్టింది, క్రిస్టియన్స్ మిషనరీస్ వచ్చి చదువు చెప్పారు,
ఏంటి మీరు అంటరాని వాళ్ళని రోజు అవతల తోలనాడిన వాళ్ళని ఊరు బయట చెప్పేసిన వాళ్ళకి చదువు చెప్పి వారందరికీ కూడా సమాజంలో ఒక చోటు ఇచ్చి వాళ్ళకి కూడా ఒక వ్యక్తిత్వం ఉందని, వారు కూడా గౌరవింపబడ్డ మనుషులేనని, సంఘంలో వారికి ఒక గుర్తింపు ఉండాలి, విలువ ఉండాలని ఈ భారతదేశంలో చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉంటే బ్రాహ్మిన్స్ కాదు క్రైస్తవులు అని గంట పదంగా చరిత్రపూర్వకంగా నిరూపించగలను నేను. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ వాడు కూడా క్రైస్తవులు, వాళ్ళని ఎందుకు తరం కొట్టినారు? ఎవరు కొట్టారు? మన వాళ్ళే తరిమి కొట్టారు. ఇంగ్లీష్ వాళ్ళు క్రైస్తవులు అని అన్నారు కదా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు అని అన్నారు. భారతదేశానికి ఉండండి, వాళ్ళు వచ్చింది వ్యాపార నిమిత్తం వచ్చారు. వాళ్ళకి ఎవరు సహకరించారు? ఈ భారతదేశంలో ఉండండి, ఎవరు సహకరించారు? 200 సంవత్సరాలు ఇక్కడ ఏం తోలుతున్నా? ఏగలతో ఉండండి సార్, ఏగలు తోలుతున్నారు. ఏమీ తెలియదండి, ఎవరికి తెలియదు. బ్రాహ్మణ్స్ మీరే సహకరించండి రండి. వాళ్ళకి కూడా సహకరించిన వాళ్ళు బ్రాహ్మణ్సే, క్షత్రియులే. ఉండండి, క్షత్రియులు బ్రాహ్మణ్స్ సహకరించారు. పాలేగాళ్ళందరూ సహకరించి 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించడానికి, ఇక్కడ పాతుకుపోవడానికి కారణం వాళ్ళే. తలా పాపం తెలా పెట్టుకుని ఉంటది. వినండి, ఎప్పుడు చెప్తాను నేను. ఒక మాట వినండి సార్, నా మాట వినండి. పెట్టుకుండొచ్చు కదా, ఇక్కడే పెట్టిండొచ్చు కదా, ఎందుకు ఇంత ఏమని పెట్టి ఉండొచ్చు? అంటే వాళ్ళు కూడా మనకు మేలే చేసిన వాళ్ళు ఎందుకు చేయలేదా? ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రిటన్ ఉందా? ఇప్పుడు ఉంది కదా, బ్రిటన్ దేశం ఉందా? మనకి వాళ్ళు శత్రువులే అనుకుంటే ఆ బ్రిటన్ దేశంతో ఎందుకు మనం వెళ్ళి అంటకాగుతున్నారు? మన భారతదేశం వెళ్ళి వాళ్ళతో మైత్రి ఎందుకు పెట్టుకుంటున్నారు? మళ్ళీ తరం కొట్టారండి. ఇప్పుడు తరిమి కొట్టాను అన్నారు, బానే ఉంది. మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? వాళ్ళ దగ్గర వెళ్తున్నాం, అది కథ వేరే. ఇప్పుడు ఎందుకు కథ వేరే? భలేవారు. గతం అయిపోయినప్పుడు, గతంలో వాళ్ళకి మనకు శత్రువులు అయినప్పుడు ఇప్పుడు కూడా శత్రువులు అవ్వాలి కదా. వాళ్ళ దేశంలో చదువుకోవడానికి వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస మిట్టల్ అని ఆయనకి పెద్ద కంపెనీ ఉంది అక్కడ. అట్లా అనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ నా మాట వినండి సార్, మీరు అన్ని మాటకే మీకు చెప్తున్నాను వినండి. మీరు అటు ఇటు అవుతారని నాకు తెలుసు, మీ దగ్గర సమాధానం ఉండదని నాకు తెలుసు. వాళ్ళు వచ్చారంటే పక్కన పెట్టి, వాళ్ళు మనకు శత్రువులు కదా, మరి వాళ్ళ దేశానికి ఎందుకు వెళ్తున్నారు? ఆ దేశస్తులు ఇక్కడికి ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నారు? వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు సార్, వాళ్ళు మనకు శత్రువులు. ఇప్పుడు తగిలేసాం మనం ఎందుకు వెళ్తున్నాం? మనం తగిలేసాం వాళ్ళని, వాళ్ళు మనం వెలివేసాం, వాళ్ళు వద్దు మనకి. మన భారతదేశం తగిలేసాం, మనం ఎందుకు వెళ్తున్నాం? లక్ష్మీ శ్రీనివాస్ మెట్లని ఆయన ఉండండి సార్, పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్కడ. హిందూజా కంపెనీ ఉంది అక్కడ. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అక్కడ బ్రిటన్ లో వ్యాపారాలు చేస్తూ, అక్కడ బాగా చదువుకుంటూ మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. బ్రిటిష్ వాడు మన దేశాన్ని దోచుకున్నప్పుడు అంత సిగ్గు లేకుండా ఆ దేశానికి వెళ్ళి మనం వెళ్ళవలసిన అవసరం సార్. బాగా వినండి, మీ భాషలో చెప్తున్నాను. దోచుకొని వెళ్ళాడు, తరిమేశాం కదా మనం. మళ్ళీ ఎందుకు వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి? అట్లా దోచుకున్న వాడినారంటే మన దగ్గర బాగా ఉన్నట్లే సంపదలు ఉన్నట్లే. మీకు అర్థం కాలేదండి. మళ్ళీ వినండి సార్, శత్రువు అయితే ఆడి ఇంటికి వెళ్తారా మీరు? అట్లా కాదండి, శత్రువు అయితే ఆడి ఇంటికి మీరు వెళ్తారా? చీ అని తరిమేశారు. మీరే అనుకుందాం సార్, మీ క్యాస్ట్ ఉండండి సార్, మీ క్యాస్ట్ అమ్మాయిని ఉండండి, మీ క్యాస్ట్ అమ్మాయిని ఒక వేరే క్యాస్ట్ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు తరిమేశారు. చీ అన్నారు. వినండి, చీ అన్నారు, పంపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారా మీరు? ఇప్పుడు వెళ్ళరు. మీరు మీ క్యాస్ట్ నుంచి వెలివేస్తే వెళ్ళరు. మీ క్యాస్ట్ లోంచి ఒక అమ్మాయిని అబ్బాయిని వెలివేస్తేనే వెళ్ళలేనప్పుడు ఒక దేశం నుంచి వెలివేశారు, వాళ్ళే బహిష్కరించారు, వెళ్ళిపోమన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పని ఏమో సార్. అంటే కథలు చెప్తారు అందరికి, అసలు జరిగేది వేరు. కథ చెప్తారు. బ్రిటిష్ వాడు వచ్చాడు, దోచుకున్నాడు, వెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాడు వచ్చాడు, దోచుకుంటే తరిమి మన వాళ్ళందరూ కూడా జాతీయ ఉద్యమం చేశారు, స్వతంత్ర పోరాటం చేశారు, తరిమి కొట్టారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పని ఏముంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది సార్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉండేది ఇక్కడ మన ఇక్కడ లండన్ లో ఉంది. మరి లండన్ అంటే ఏంటి సార్? బ్రిటన్ బ్రిటిష్ వాళ్ళదేనా? బ్రిటిష్ వాడు అక్కడికి వెళ్ళి చదువుకున్నారంటే చాలా మంది మన ఇండియన్సే సార్. చదువుకుని అక్కడ చదువుకున్నప్పుడు మనకే మన వాళ్ళకి అక్కడికి ఏమి బుర్రలేదా? ఆడొచ్చి దోచుకొని వెళ్తున్నప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళాలని బుద్ధి, బుర్ర, జ్ఞానం మన వాళ్ళకి ఎవరికి లేదా? ఇప్పుడు ముస్లిమ్స్, మళ్ళీ ముస్లిమ్స్ అన్నారు, పక్కన పెట్టి ముస్లిమ్స్ ఇక్కడ లేదు, టాపిక్ లేదు. ఓన్లీ ఫర్ క్రిస్టియన్ సనాతన. నేను క్రిస్టియన్ సార్, నా గురించి మాట్లాడండి, లేని వాళ్ళ గురించి వద్దు అసలు. దోచుకోవడానికి వచ్చినారు కదా. అప్పుడు మన మీకు క్రిస్టియన్ చెప్పనా? పూర్వకాలంలో ప్రతిదీ కూడా ఎలా ఉందంటే దోపిడీయే. ఈ రోజు ప్రజాస్వామ్యం వచ్చింది. అప్పుడు ఎవడు బలవంతుడో, ఎవడు బలం ఉన్నాడో, ఏ దేశంలో బలం ఉన్నాడో ఆడు దేశాన్ని దోచుకున్నారు. ప్రపంచం అంతా జరిగింది అదే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కాదు, ఇండియా వాళ్ళు వినండి, నేను చెప్పింది వినండి. ఒక ఇండియా కాదండి, బలవంతుడు ఎవడైతే ఆడే దోచుకున్నప్పుడు స్వతంత్ర దేశాలు లేవు. విన్నారా? రాచరికపు పాలన నడిచేది. ఇప్పుడు డెమోక్రసీ వచ్చింది. మీకు తెలియదేమో, హిస్టరీ అడగండి, నేను చెప్తాను. ఉండండి. అప్పుడు భారతదేశంలో అప్పుడు స్వతంత్రం లేదు, అప్పుడు రాచరికపు పరిపాలన.
రాజరికపు పరిపాలన మీకు తెలియపో చెప్తాను. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి తర్వాత మనకు ఓటు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, పార్లమెంట్ వ్యవస్థ. అంతకు ముందు ఏమీ లేదు, మీకు తెలుసో లేదు. అంతకు ముందు మీ పరిపాలనే ఉండేది, రాజులకి మీరే చెప్పేవారు, క్షత్రియుడు బ్రాహ్మణ్సే పరిపాలించేవారు. అప్పుడు దోచుకోమని చెప్పలేదు. ఎవరిది ఎందుకు లేదు? రాజ్యాల మీద రాజ్యాలు దోచుకోలేదా? రాజుల మీద రాజులు పడి దోచుకోలేదు. ఏం చదువుకుంటున్నారు సార్? చోళులు చదవండి, చోళుల చరిత్ర చదవండి, కాకతీయుల చరిత్ర చదవండి, బొబ్బిల రాజుల చరిత్ర చదవండి. దోచుకోలేదని ఎవడంటాడు? రాజుల మీద రాజులు పడి దోచుకునే కాలమే. ఇప్పుడు కొత్తగా బ్రిటిష్ వాడు వచ్చి చేసేది ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఆడికంటే కొంచెం తక్కువగా ఉన్నారు. వినండి సార్, నేను చెప్తాను చరిత్ర మీకు ఏం తెలుసు. మీ సనాతన ఉండండి, మీ సనాతన ధర్మంలో ఒకటే తెలుసు. వినండి, మీ సనాతన ధర్మంకి ఏంటి తెలుసు చెప్తాను వినండి. ఏంటి తెలుసు అంటే, మేము మొక్క నుంచి పుట్టాం, కిందోడు మాకు బానిసగా బతకాలి, ఇంకోటి ఎవడైనా ఉంటే మనకి ఏం చేత కాకపోతే వాళ్ళు బ్రిటిష్ వాడి మీద తోసేస్తాం. కానీ మన చరిత్ర చెప్పం కదా జనాలకి, ఎందుకంటే అది చెప్పేది నిజం తెలిసిపోతే మనల్ని తక్కువ చూస్తారు, మన బ్రాహ్మణ్స్ ని. అప్పుడు మనం తక్కువ అయిపోతాం వాళ్ళ దగ్గర. మరి మనకి ఇష్టం ఉండదు కదా అది. బాగా నేను చెప్తాను చరిత్ర వినండి సార్, మీకు ఏం తెలియదండి. మీకు తెలిసింది ఏంటో చెప్తాను వినండి సార్. 4 మంత్రాలు తెలుసు, 2 పద్యాలు తెలుసు. నేను చెప్పిందేనండి, మీకు 4 మంత్రాలు తెలుసు, 2 పద్యాలు తెలుసు, అవతలని మోసం చేయడం తెలుసు. మరి బాబు మేము బ్రాహ్మణ్సమే, మా కింద బతకండి అని చెప్పడం తెలుసు. అంతకు మించి మీకు ఏం రాదు సార్. మీరు తప్పుగా నన్ను అనుకున్నా పర్వాలేదు. మీకు డెమోక్రసీ అంటే ఏం తెలుసు సార్? రాజరికపు పాలన తర్వాత నుంచి ఇండియాకి బ్రిటిష్ వాడే పార్లమెంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు, ఓటింగ్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మరి ఆడ తీసుకొచ్చింది మనకు వద్దన్నప్పుడు మనం తీసి పారేయాలి కదా. ఎందుకు తీయట్లేదు? ఆడు తీసుకొచ్చాడు, మనకి ఓటు హక్కు తీసుకొచ్చాడు. ఓకేనా? సతీ సాగమనం అని భర్తతో పాటు భార్య చచ్చిపోతాడంటే ఇది తప్పురా, మూఢాచారం రా. ఉండండి నేను చెప్తాను. సనాతన ధర్మంలో ఇది తప్పురా బాబు. వినండి సార్, వినండి సార్. సతీ సాగమనం అంటే తప్పు అని చెప్పారండి. ఓకేనా? ఆడపిల్లలు పుట్టకుండా చంపేస్తే ఆడపిల్లల భ్రూణహత్య తప్పు అని చెప్పి చట్టం చేశారండి. ఆడపిల్ల చదువుకోవాలని అనుకున్నారండి. వాళ్ళందరూ ఒకవేళ సంపద దోచుకెళ్ళిపోతారంటే ఆ విషయంలో చెడ్డలు అవ్వచ్చు, కానీ వాళ్ళున్న టైంలో మిషనరీస్ వచ్చి ఇక్కడ చదువు చెప్పారండి. భారతదేశానికి ఓటు హక్కు ఇచ్చారండి. ఉండండి, మరి మిషనరీస్ గురించి నేను మాట్లాడుతున్నాను, బ్రిటిషర్స్ గురించి మాట్లాడలేదు నేను. మిషనరీస్ గురించి మాట్లాడుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే వాళ్ళున్న హయాంలోనే ఇక్కడికి మిషనరీస్ వచ్చారు. ఓకే, ఓటు హక్కు ఉండండి. బ్రిటిష్ పరిపాలన మనకు వద్దన్నప్పుడు ఈ ఓటు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎవడిచ్చాడు? మనకి ఏ రాజు ఇచ్చాడు? పార్లమెంటరీ వ్యవస్థ. వాళ్ళు కట్టిన పార్లమెంట్ అది. ఇప్పుడు ఉండండి, నేను చెప్పింది వినండి సార్. ముందు మీరు జంప్ అయిపోకండి. వాళ్ళు పెట్టిందే పార్లమెంటరీ వ్యవస్థ. ఇక్కడ మళ్ళీ మీరు పక్కకి వెళ్ళొద్దు. వాళ్ళందరూ పెట్టిన బ్రిటిష్ వాడు చెడ్డోడు, ఆడు ఎదవ, మనకు దోచుకున్నాడు, వెళ్ళాడు కదా. ఇప్పుడు మనకి రైల్వే ట్రాక్లు వేసాడు, లైన్లు వేసాడు. ఆడు వేసుకుంటే మనకి ఎందుకు సార్? ఎద్దుల బండి మీద తిరుగుదాం. ఆడు మనకి ఎందుకు? ఆడు ఎదవాడు దోచుకొని వెళ్ళిపోయాడు కదా మన దగ్గర. కాదండి, ఆడు దోచుకొని వెళ్ళిపోయాడు అని ఆడిని ఎదవ అంటున్నాం. మరి ఆడి జ్ఞానాన్ని మనం ఎందుకు వాడుకోవాలి? మళ్ళీ నేను చెప్పింది మీకు అర్థం అవట్లేదు. వాడి జ్ఞానం మనకి ఎందుకు? వాడి జ్ఞానాన్ని వాడుకున్నామని బాధ లేదు, వాడేసుకుంటాం నిస్సిగ్గుగా నిర్లజ్జగా. వాడు మనకు శత్రువు అయినప్పుడు ఆడి జ్ఞానం మనకి ఎందుకు సార్? వాడు శత్రు దేశం అయినప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఎందుకు? ఆడి దగ్గర పడిగాపులు కాయడం ఎందుకు? ఆడి దగ్గర ఉద్యోగాలు చేయడం ఎందుకు? ఆడి దగ్గర వ్యాపారం చేయడం ఎందుకు? వాడి కాలు బూట్ నాకడం ఎందుకు? అక్కడికి వెళ్ళి ఆడు మనకి శత్రువు కదా. కాదు మహేష్ తమ్ముడు మళ్ళీ చెప్తాను, నేను తర్వాత మాట్లాడదాం. మీ దగ్గర ఒక్కదానికి ఆన్సర్ ఉండదు సార్. మీ బ్రాహ్మణిజాన్ని కళ్ళకు కట్టినట్టుగా మీరు కనిపిస్తుంది ఇక్కడ నా మాటల్లో. ఎందుకు తెలుసా? ఒక్కదాని మీద నిలబడరు మీరు, వెళ్ళిపోతారు. ముందు మనం మాట్లాడదాం. పార్లమెంటరీ వ్యవస్థ ఎవరు తెచ్చారు? పార్లమెంట్ వ్యవస్థ తెచ్చింది ఈయన కదా, అంబేద్కర్ తీసుకొచ్చిన. మళ్ళీ మాట్లాడకండి సార్. మీరు పిచ్చోళ్ళు అంటారు. ఎవరైనా నేను రికార్డ్ చేశాను, జనాల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. మీ నంబర్ ఇచ్చానంటే మీరు పిచ్చోళ్ళు అంటారు. బ్రిటిష్ ఉండండి, అంబేద్కర్ గారు ఉండండి సార్. అంబేద్కర్ గారు రాకముందే పార్లమెంటరీ వ్యవస్థ ఉందండి. ఉంది పార్లమెంట్ వ్యవస్థ. మరి దాన్ని చెప్పడేంటి? అంబేద్కర్ గారు తెచ్చారంటారేంటి? అంటే అంబేద్కర్ తెచ్చాడు, రాజ్యాంగం తయారు చేస్తారు సార్. మీరు తడబడకండి. మీకు చెప్పాను కదా, మీకు 2 మంత్రాలు 4 శ్లోకాలు తప్ప ఇంకేం రావు సార్. రెండు మంత్రాలు 4 శ్లోకాలు 2 పద్యాలు, ఇవే సార్ మీ సనాతన ధర్మం మీకు నేర్పింది. అంతకు మించి మీకు ఏం రాదండి. అవతలకి మీరు ఏం చెప్పడానికి సరిపోరు సార్. ఈ రోజు అందరూ కూడా ఎడ్యుకేట్స్ అయ్యారు. గతంలో మీ కింద ఎవడు లేడండి. ఎందుకు తెలుసా? మేము చదువుకున్నది సనాతన గ్రంథాలు కాదు, నేను చదువుకుంది బైబిల్ అండి. ఓల్డ్ హిస్టరీ అది. మీరు బైబిల్ చదువు చూడండి, అంత తెలుస్తుంది. పార్లమెంటరీ వ్యవస్థ గురించి చదువుతూ ఉంటది బైబిల్లో, మీ సనాతన గ్రంథాల్లో ఉండదు. సమానత్వం బైబిల్లో ఉంటది. ఇందాక అన్నారు కదా, మొద్దు నిద్రపోయారు. ఎవరైతే 1000 సంవత్సరాల నుంచి హిందువులు మొద్దు నిద్రపోతున్నారా? అవునా? అవునా? అంటే మీరే పడుకోబెట్టారు. ఉండండి, మొద్దు నిద్రలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, బ్రాహ్మణ్స్ పడుకోబెడితే క్రైస్తవులు వచ్చి లేపారు. క్రైస్తవులు వచ్చి లేపుతున్నాడు నాలాగా. అందుకే నేను ఆ నిద్రలోంచి బయటకు వచ్చాను. మీలాంటి వాళ్ళందరినీ లేపాలి. మీరు చేస్తున్న మోసాలన్నీ అందరికి చెప్పాలి.
ఇప్పటికీ నా 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 భారత జాతిని అనగదొక్కుతున్న బ్రాహ్మణిజాన్ని నిజమేటో తెలియజెప్పాలి, అందులో ఉన్న మోసం ఏంటో చెప్పాలి. అదేనండి నేను క్రైస్తవుడిగా చేసే పని. అదే అండి, వీళ్ళకు సిగ్గు చర్మ లేకుండా, మీకు సిగ్గు చర్మ లేకుండా అన్ని వాడుకుంటున్నారు. అన్ని భారతదేశానికి చదువు చెప్పింది క్రైస్తవుడు, అవునా? భారతదేశంలో ఆడపిల్లకి గౌరవం ఇచ్చింది క్రైస్తవుడు. ఆడపిల్ల కూడా చదువు చెప్పాలని నేర్పించింది, చదువుకోవాలని నేర్పించింది బైబిల్ చెప్పినటువంటి ఒక మిషనరీ. మీరేం చెప్పారండి? మీ వల్ల ఏంటంటే ఉపయోగం భారతదేశానికి? ఇంతవరకు అమెరికా అంటారు. నేను అడిగిన ఒక్క దానికి క్వశ్చన్ కి సమాధానం లేదు. పార్లమెంటరీ వ్యవస్థ ఎవరు తెచ్చాడనంటే మీరు కానీ తెచ్చానంటారు కొంప తీసి కానీ మీ బ్యాలెన్స్ గానీ కాదు కాదు. మీరేం చెప్పారు, మీరేం తెచ్చారో తెలుసా? చెప్తాను నేను. భారతదేశానికి ఒక దళితుడికి ఉండండి, ఒక దళితుడిని అంటరానోడిగా చేసింది మీ బ్రాహ్మణిజం, ఓకేనా? మూతికి ఉండండి, మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టి వీడు మా ముందు వంగాలని చెప్పింది మీరు. మేము అంటరానులు అని చెప్పి మీ అంటరానులందరికీ కూడా ఏం చేశాడంటే ఒక అంటరానుడే ఈ భారత రాజ్యాంగాన్ని రాశాడు. సచ్చినట్టుగా మీరు పాటించాలి, సచ్చినట్టుగా మీరు పాటించాలి. అదే పాపం అదే మీరు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు. అందుకే కదా బాధపడిపోతున్నారు. మా మనుధర్మ శాస్త్రం రావాలి, మా మనుధర్మ శాస్త్రం రావాలి, మళ్ళీ మీరు అందరూ మా కింద బతకాలి, మళ్ళీ మిమ్మల్ని అందరూ మేము తొక్కేయాలి. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ లేదు, రాజ్యాంగం లేదు, ఏదైనా మేము కొత్త రాజ్యాంగం రాయాలని ఎంత ప్రయాసపడుతున్నారు సార్ మీరు. కాదండి, మీరు కాదండి, రాజ్యాంగాన్ని గౌరవిస్తారా గౌరవించరా? ఒక్క మాట చెప్పండి. అమెరికాలో ప్రెసిడెంట్ ఆడది ఎందుకు ఇంకా ఎవరన్నారు? అమెరికా ప్రెసిడెంట్ ఆర్డర్ రాలేదా? బ్రిటన్ లో ఎవరు పరిపాలించారు తెలుసా? అమెరికా అంటారు. అమెరికా అంటారు. భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు చెప్పండి? 200 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? ఎవరు పరిపాలించారు భారతదేశాన్ని? రుద్రమదేవి పరిపాలించారు. 200 సంవత్సరాలు సార్, 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? ఇక్కడ భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? ఇందాక ఎవరో పేరు చెప్పారు కదా, బ్రిటిష్ వాళ్ళు. అక్కడ రాణియే పరిపాలించింది తెలుసా మీకు? ఇక్కడ విక్టోరియా అని పరిపాలించింది తెలుసా లేదా మీకు? అది తెలుసు. మరి తెలిసినప్పుడు ఏం మాట్లాడదు? క్రైస్తవుల్లో రాణియే పరిపాలించింది, విక్టోరియా రాణి. మళ్ళీ అమెరికా అంటున్నారు ఏమిటి? క్రైస్తవుల్లో మీరు పరిపాలించారా లేదా చెప్పాలి, పరిపాలించారు లేదా? అమెరికా వినండి, భారతదేశాన్ని అమెరికా పరిపాలించలేదు, బ్రిటిషర్స్ పరిపాలించారు. బ్రిటిషర్స్ లో విక్టోరియా రాణి పరిపాలించింది లేదా చెప్పండి నాకు. ఇప్పుడు అమెరికన్స్ మళ్ళీ అమెరికన్స్ అంటారు. నేను సమాధానం చెప్పేశాను మీకు, విక్టోరియా పరిపాలించిందా లేదా? మీరు క్రైస్తవుల గురించి అడుగుతున్నారు. నాకు అర్థమైంది, క్రైస్తవ్యంలో విక్టోరియా రాణి పరిపాలించిందా లేదా? ఎలిజబెత్ పరిపాలించింది కదా, మరి ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఇక్కడ కూడా అమెరికన్స్ ఇండియాని పరిపాలించలేదు. ఇక్కడ కూడా రుద్రమదేవి పరిపాలించాలి కాదని ఎవరన్నారు? ఎప్పుడది పరిపాలించింది కదా? కదా, ఒక మాట బాగా చెప్తాను వినండి, బాగా వినండి, ఒక మాట బాగా చెప్తాను కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వండి ఆడవాళ్ళకని అంటున్నారు కదా, ఉందనా లేదనా మన భారతదేశంలో? ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు లేదు? ఇప్పుడు ఇవ్వండి అని అంటున్నారంటే ఉందనా లేదనా? ఇవ్వండి అంటే ఆల్రెడీ ఉంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ తర్వాత సంగతి. తర్వాత స్వతంత్రానికి ముందు భారతదేశంలో స్త్రీలకు రిజర్వేషన్ ఉందా? స్వతంత్రానికి ముందు రిజర్వేషన్ ఉందంటే అప్పుడు ఉద్యోగాలు ఇవన్నీ లేవు కదా. ఉద్యోగాలు అలా కదండి. స్త్రీకి అసలు స్వతంత్రం చదువుకునే హక్కు ఉందా? ఇప్పుడు అంతవరకు ఎందుకు? మీ బ్రాహ్మణిజంలో ఉందా? మీ మనుధర్మ శాస్త్రం ఇప్పుడు నేను తీస్తాను, మాట్లాడుతాను. స్త్రీకి ఎంత విలువ ఇచ్చిందో మనుధర్మ శాస్త్రం చెప్తాను మీకు. ఎంత ఇచ్చారు చెప్పండి. మీరు మనుధర్మ శాస్త్రం చదివారు కదా. చూపించండి. కాదండి, ఎత్ర నార్యంతు పూజ్యంతే అని అంటున్నారు. ఇండియాలో రేపులు చేస్తున్నారు. రేపులు చేత అమెరికాలో చేయట్లేదా? మరి కాదు, వాళ్ళ దగ్గర లేదు కదా ఈ వాక్యం. ఎత్ర నార్యంతు పూజ్యంతే లేదు కదా, ఇక్కడ కదా ఉంది. ఇంకా క్రైస్తవ కదండి, మీరు ఇక్కడ ఉంది కదా. మళ్ళీ చూసారా ఏంటి? మీ సనాతనం చెప్పాను కదా, మీ ఏది చెప్పండి. నేను మళ్ళీ చెప్పనా? ప్రపంచంలో ఎక్కడా లేని రేపులు ఇక్కడే జరుగుతాయి, ఇండియాలోనే. ఇండియన్ స్టాటిస్టిక్స్ లో చూసుకోండి. ప్రపంచంలో మీరు అడిగారు కదా అమెరికాలో అన్ని రేపులు చేయరు, అన్ని రేపులు లేదు. ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ఎక్కువగా ఈ యొక్క 2000 నుంచి స్టార్ట్ చేసుకోండి, 2024 వరకు కూడా ఈ 3 సంవత్సరాల్లో ఎక్కువ చిన్నపిల్లల్ని చెరచబడి ఎత్ర నార్యంతు పూజ్యంత అన్న దగ్గరే రేపులు ఎక్కువ. ఇక్కడే కర్మభూమి పుణ్యభూమి అన్న దగ్గరే దోపిడీలు ఎక్కువ. యూరప్ లో కూడా చాలా చోట్ల. సార్ నేను ఇండియా కోసం మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఏ యూరోపియన్, ఐఎమ్ నాట్ ఏ అమెరికన్, ఐఎమ్ నాట్ ఏ బ్రిటన్, ఐఎమ్ ఏ ఇండియన్. నేను ఇండియా కోసం మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎత్ర నార్యంతు పూజ్యంతే గారు చెప్పండి. ఎక్కడ పూజ చేస్తారు? ఆవులను పూజ చేస్తారు. ఎత్ర నారి అంటే ఆవు నారియా?
ఆవును పూజ చేస్తారు. ఆవు నారియా? ఆవును పూజ చేస్తున్నారంటే ఆవు తల్లితో సమానం. అవునా? మరి మిగతా తల్లితో సమానమా? తల్లికి ఆవుకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా మీకు? తల్లికి ఆవుకి ఎంత వ్యత్యాసం? తల్లి ఆవు కూడా మనకి జీవనాధారం కదండి. ఏం ఆధారం చెప్పండి? దేనికి ఆధారం? అమ్మకి ఆవుకు పోల్చడం ఏంటి సార్? అమ్మ సార్, అమ్మ విలువ ఎప్పుడు ఆవుకు రాదండి. అమ్మ విలువ ఎప్పుడు రాదండి, అది జంతువు సార్. అమ్మ ఆ దూడకు అమ్మ అవుతుంది, మీకెందుకు అమ్మ అవుతుంది? జన్మనిచ్చిన దూడకు అమ్మ అవుతుంది. పాలు ఇస్తుంది కదా. పాలు ఇస్తే అయితే పాలు, ఈ మేకలు కూడా పాలు ఇస్తాయి, గాడిద కూడా పాలు ఇస్తుంది. అవును, బర్రెలు కూడా పాలు ఇస్తాయి. బర్రెలు కూడా పాలు ఇస్తాయి సార్. కాదు, బర్రెలు కూడా పాలు ఇస్తాయి. ఏమంటారు అయితే? మరి ఎందుకు పాలిస్తే బర్రెలు కూడా ఎవరు పాలిస్తుంది వాళ్ళకి అమ్మ. మీకు కాదా? మేము బర్రెలు పెంచుకోం కదా, అంటే ఆవులే పెంచుకుంటారు అంటే తెలివైన వాళ్ళు. ఆ బరిపాలు తాగరైతే మరి ప్యాకెట్ పాలు బరిపాలే కదా, మరి తాగుతున్నారు కదా. తీసుకోండి, మా దగ్గర ఆవు ఉందండి. అవును, అందుకే చెప్తున్నాను తెలివైన వాళ్ళు. మీరు ప్యాకెట్ పాలు ఎక్కడ తాగరా? కాదు సార్, బయట మీరు తెచ్చుకోకపోయినా బయటకి ఎక్కడికో వెళ్తారు కదా, పూజకో మంత్రానికో స్తోత్రానికి వెళ్తారు కదా, అక్కడ పెడతారు కదా సార్. అక్కడ వెళ్ళినా మేము కాఫీ టీలు అలవాట్లేదండి. కాఫీ టీ తాగరు అంటే మీ మట్టుకైతే ఆవు అమ్మ అంటే అక్కడ మా అమ్మతోనే ఉంటారు. అమ్మ ఎందుకు ఇచ్చినామంటే ఆవు పాలు ఎంత మామూలు పలసగా ఉంటాయి, ఆవు పాలు కూడా పలసగానే ఉంటాయి, హాని చేయవు. అంతే అంటే అంటే మిగతా పాలన్నీ హాని చేస్తాయి. హాని చేస్తాను కాదు అది. మరి ఇంకేంటి సార్? చెప్పాను ఇప్పుడు మీరు ఒక లాజిక్ దొరికేసారు నాకు. ఇదే సనాతన ధర్మం అంటే. ఎవరికి గౌరవం ఇవ్వాలో వాళ్ళకి గౌరవం, ఎవరిని ప్రేమించాలో వాళ్ళు ప్రేమించారు. బైబిల్ ఏంటి చెప్పిందో తెలుసా సార్? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంది. అందరినీ మా దాంట్లో సర్వేజన సుఖినో భవంతు. అది మీ గ్రంథంలో ఎక్కడుందో చూపించండి. ఉంది, మా వేదాల్లో చూపించండి. వేదాల్లో ఎక్కడ? నా దగ్గర వేదాలు ఉన్నాయి అన్ని. ఒక్క చూపించండి. సర్వేజన సుఖినో భవంతు అనే పదం చూపించండి. సర్వేజన సుఖినో భవంతు చెప్పండి. నేను చెప్పాలా దానికి? ఓకే, దానికి అర్థం చెప్తా, నేను బాగా వినండి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఇది గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓకేనా? గోవిని బ్రాహ్మణుని ఎవడైతే గౌరవిస్తాడో అక్కడ వాళ్ళందరూ బాగుంటారు అన్నది దాని అర్థం. మీకు తెలుసులేండి, బ్రాహ్మణులు కదా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త. నేను మళ్ళీ చెప్తాను, బాగా వినండి. నేను అర్థం చెప్పాను, మీకు తెలుసు కానీ మాట్లాడతారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీతో, బాగా వినండి. నా దగ్గర వేదాలు ఉన్నాయి. వేదాల్లో ఎక్కడ సర్వేజన సుఖినో భవంతు అని రాసి చూపించండి. చూపిస్తా నేను. చూపించండి. ఇప్పుడు నేనేమంటానంటే నేను చాలా పర్ఫెక్ట్ గా ఉంటానండి, చాలా సూట్ గా ఉంటాను. ముక్కు సూటి ఇవన్నీ నేను మాట్లాడనండి. మీరే కదా, ఎవరైనా ఇలాగే మాట్లాడతాను. నేను ప్రశ్న అడిగా, నాకు సమాధానం కావాలి. ఇప్పుడు అప్పుడు ఏది వద్దు. నేను వేదాలు అన్నారు, చూపించండి. వేదాలు నీకు పంపిస్తాను. నాకు పంపించడం చెప్పాలి. ఇప్పుడు ఏం మీకు అంత తెలుసు కదా వేదం తెలిస్తే ఇదేటండి? పండితులు మీరు, బ్రాహ్మణులు మీరు, బ్రాహ్మణు పుట్టారు మీరు, అవునా కదా? బ్రాహ్మణులు మీరు, పండితులు మీరు, అంతేనే కదా? సర్వజ్ఞానాన్ని అవపోషణ పట్టి చిన్నప్పటి నుంచే మంత్రాలు, స్తోత్రాలు, స్తుతులు, అవునా? ఇంకేమున్నాయి? మా పద్యాలు ఏవైనా సరే అనర్గళంగా మాట్లాడి మీ నాలుక మీద బ్రహ్మరాతతో ఉన్నవారు, పుట్టుకలోనే ఆధిపత్యం కలిగిన మీరు ఈ చిన్న విషయాన్ని చెప్పకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. చెప్పండి సార్. లోకా సమస్త మామూలు శ్లోకములు అక్కడ వచ్చింది. మరి ఇవన్నీ నాకు మళ్ళీ మీకు అదే చెప్పాను. ఎక్కడుంది కరెక్ట్ గా సర్వేజన సుఖినో భవంతు అనే పదం నాకు కావాలి. ఎక్కడుంది వేదంలో? చూపించండి. చూపిస్తా. ఎవరో చెప్పారు, నాకు చూపించండి. నేను మీకు వాట్సాప్ లో వద్దు సార్, చెప్పండి సార్. మళ్ళీ వాట్సాప్ అంటారు. మీ నోట్లో ఉన్నది సార్, అది మళ్ళీ వాట్సాప్ లో ఉంటాను అది చేస్తాను కాదు. ఎక్కడుందో చెప్పండి. నా దగ్గర వేదం ఉంది. ఏది కావాలి మనకి? ఏ వేదంలో ఉంటది? ఇప్పుడు ఋగ్వేదమా, సామవేదమా, ఎక్కడుంది? అధర్వణ వేదమా? ఎందులోనే? అధర్వణ వేదంలో ఉంది. అధర్వణ వేదంలో చూపించండి నాకు. నా దగ్గర ఉంది, వేదం తీసి పట్టుకున్నాను రెడీగా. చెప్పండి. అధర్వణ వేదంలో చూడ 6వ అధ్యాయం. నేను తీస్తాను, అధర్వణ వేదం తీస్తున్నాను. చెప్పండి. తీయండి. అధర్వణ వేదం చెప్పండి సార్. నేను రెడీగా ఉంటానండి, ఇందులోనే చాలా స్పీడ్గా ఉంటాను. ఇవి చెప్పండి. ఒక్క నిమిషం. అధర్వణ వేదం నా దగ్గర ఏముందంటే అధర్వణ వేద సంహిత, అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య. చెప్పండి. అధర్వణ వేదం అధర్వణ వేదం ఎన్నో అధ్యాయం సార్? హలో సార్, వినపడుతుందండి సార్? ఉన్నారా? కట్ అయ్యారా?